ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. దాదాపుగా మనకి గత వారంలో బుధవారం వరకు విపరీతమైనటువంటి ఒత్తిడి నష్టాల్ని చవిచూశాం. అలాగే మనకి గురువారం నాడు కొద్దిగా ప్లస్ పాయింట్, శుక్రవారం కూడా కొద్దిగా ప్లస్ పాయింట్తో ముగిసింది. అంటే కొద్దిగా చేంజ్ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా పెద్దగా మనకేమీ కలిసి వచ్చింది ఏం లేదు, అలా అని చెప్పేసి నష్టం వచ్చింది ఏం లేదు. దాని గురించి మనం పెద్దగా లేదు. బట్ క్లోజింగ్ వచ్చేసి నిఫ్టీ 24,252 అంటే ప్లస్ 20.15 పాయింట్లు ఉంది. అంటే 0.08% మాత్రమే పెరిగింది. దాంట్లో పెద్ద ఉపయోగపడేది ఏం కాదు. అలాగే బిఎస్సి సెన్సెక్స్ కూడా 77,540, ఇది కొద్దిగా పర్లేదు, అంటే కొద్దిగా బెటరే. 3 ప్లస్ 3.11 పాయింట్, దాదాపుగా ఫ్లాట్, మంచిగా ఉంది. మార్కెట్లో మనకి ప్రధానంగా ఈ వారంలో ఎలాంటి ట్రెండ్ ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుంటే ముఖ్యంగా మనకి ఈ వారంలో ఒక బుధవారం రోజునే కొద్దిగా ప్రమాదకరమైనటువంటి స్థాయి కనబడుతోంది. ఎందుకంటే ఆ రోజున మనకి 5 పంచగ్రహ కూటంలో కొంత ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. 23,870 వరకు నిఫ్టీ పడిపోయే ప్రమాదం కూడా ఉంది మేబీ బుధవారం రోజున. అంటే చాలా తీవ్రమైన నష్టం వచ్చే అవకాశం ఉంది. అలాగే బిఎస్సిలో కూడా, అంటే బిఎస్ సెన్సెక్స్లో కూడా 77,090 పాయింట్ల వరకు కూడా పడిపోయే అవకాశం కనబడుతోంది బుధవారం రోజున. బట్ సోమవారం మంగళవారం అయితే అనుకూలవంతం కనబడుతోంది. తర్వాత గురువారం శుక్రవారం దాని అధికమైనటువంటి డెవలప్మెంట్సే కనబడుతున్నాయి. మార్కెట్లో ప్రధానంగా మంచి అభివృద్ధి కనిపిస్తుందని చెప్పవచ్చు. బట్ ఏదేమైనా మనకి మార్కెట్ మూడ్ అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయనే విషయంలో చెప్పాను. ఈ బుధవారం తప్ప మిగిలిన రోజుల్లో ఎలా ఉంటుంది, ఎండ్ ఎంతవరకు అవ్వచ్చు అనే విషయాన్ని పరిశీలించినప్పుడు ఆగస్టు 24 నుంచి 28 తేదీ మధ్య ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించుకున్నప్పుడు, అలాగే నేను ఏ కంపెనీని ముట్టుకోవద్దు, ఏ కంపెనీని ముట్టుకోవాలి కూడా చెప్తాను నేను. సో నేను మొహమాట పడను, నాకు కంపెనీలతో సంబంధం లేదు. నేను ఏ కంపెనీకి వకాలతో పుచ్చుకొని ఏ కంపెనీకి నేను నెగిటివ్ చెప్పే ప్రయత్నించి, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఆ యొక్క ప్రభావాన్ని, ఆ యొక్క ఒడిదుడుకుల్ని చూసి నేను ముందుకెళ్తాను. అంటే ఒక సపోజ్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, దాంట్లో గత వారం ఉన్నటువంటి ప్రభావం, 3 నెలల క్రితం ఉన్న ప్రభావం, అలాగే ఈ టైంలో ఉన్నటువంటి గ్రహ సంచాలన, రెండింటిని బట్టి మీకు చెప్తాను నేను. అంటే మనకి హెచ్డిఎఫ్సి మీద నాకేమి వాళ్ళు డబ్బులు ఇచ్చేది లేదు, నేను వాళ్ళని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, నష్టం వస్తే వాళ్ళ గురించి నేను నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకునేది లేదు, రైట్. సో మొత్తంగా మనకి ఎలా ఉండబోతుంది ఒక బుధవారం తప్ప, మొత్తం మీద 24,500 నుంచి 24,600 వరకు ఒక స్థాయిలో గురువారం కానీ శుక్రవారం కానీ 25,170 వరకు వెళ్ళవచ్చు. 25,170 వరకు కూడా రెసిస్టెన్స్ కనబడుతోంది. ఏది మనకి నిఫ్టీ లెవెల్స్. అలాగే సెన్సెక్స్ వచ్చేసి మనకి 80,500 సపోర్ట్ లెవెల్ వచ్చే అవకాశం కనబడుతోంది. 80,500 వరకు. ఏంటంటే మీరు అంత నష్టం వస్తుందని చెప్పారు, మరి ఏకంగా 3,000 పాయింట్ చెప్పారంటే సపోర్ట్ లెవెల్ ఉందని చెప్తున్నాను అక్కడ నేను మీకు, రెసిస్టెన్స్ కాదు సపోర్ట్ లెవెల్. కానీ 78,000 చిల్లరనే మనకి ట్రేడ్ అయ్యే అవకాశాలు బలం కనబడుతున్నాయి. అది కూడా క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు మరియు ఫారిన్ ఇన్వెస్టర్ లో ఉండేటువంటి ఎఫ్ఐఐ నిధుల ప్రవాహంపై దృష్టి పెట్టే ప్రకారంగా ఉంది కనుక మంచి స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. బుధవారం మాత్రం అతలాకుతలమయ్యే అవకాశం ఎందుకు కనబడుతోంది. మార్కెట్ గట్టిగా నిలబడాలంటే మనకి కావాల్సింది బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ లెవెల్ క్రెడిట్ గ్రోత్ బాగా ఉంది కాబట్టి డిపాజిట్ గ్రోత్ నెమ్మదిగా ఉంది. ఏ షేర్లను మనం బై ఆన్ డిప్స్ చేయవచ్చు అని అడిగితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాల్యుయేషన్ సహేతుకంగా ఉన్నందువల్ల డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంది కాబట్టి అవి కొనవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ అత్యుత్తమ అసెట్ క్వాలిటీ తక్కువగా ఉంది కాబట్టి, ఎన్పిఎల్ తక్కువనే కాబట్టి అది కొనుగోలు చేయవచ్చును. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ బ్యాంకుల్లో నెంబర్ 1 బలమైన లోన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అవి కొనవచ్చు. మరి ఏ షేర్స్ కొనకూడదు అని అడిగితే బంధన్ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్, ఇవి అన్సెక్యూర్డ్ లోన్స్ ఎంఎఫ్ఐలో ఉన్నాయి, ఒత్తిడి ఎక్కువ ఉంది, రికవరీ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి వైపు వెళ్ళకండి. అలాగే మైక్రో ఫైనాన్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మైక్రో ఫైనాన్స్ షేర్స్ కూడా ప్రస్తుతానికి క్రెడిట్ కాస్ట్ పెరిగిన వల్ల వాటికి మైక్రో ఫైనాన్స్ షేర్స్కి దూరంగా ఉండడం చాలా మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఐటీ సెక్టార్లో ఎలా ఉంటుంది అంటే అమెరికాలో ఉండేటువంటి వడ్డీ రేట్ల తగ్గింపు చాలా బ్రహ్మాండంగా ఉంది కనుక ఐటీకి మంచి సానుకూలవంతమైన స్పందన వస్తోంది.
మరి ఐటీలో ఏ షేర్స్ కొంటే మంచిది అని అడిగితే టాటా కన్సల్టెన్సీ టీసీఎస్ వైపు మనం బలంగా వెళ్ళవచ్చు. స్థిరమైన డివిడెండ్ బాగా కలిగి ఉంది, భారీ డీల్స్ బలంగా ఉండే వాళ్ళకి సురక్షితమైనటువంటి ఈ లార్డ్ క్యాప్ బాగా ఉంది కాబట్టి ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇన్ఫోసిస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్డర్స్ చాలా బలంగా ఉన్నాయి వాళ్ళకి, ఇన్ఫోసిస్ వాళ్ళకి, కాబట్టి ఆ షేర్స్ కూడా కొనుగోలు చేయొచ్చు, లాభం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రియారిటీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ చాలా మంచి మార్జిన్లతో ముందడుగు వేస్తుంది, చాలా ఊపు మీద ఉంది, బలమైనటువంటి ఎగ్జిక్యూషన్ ఉంది కాబట్టి శివనాడర్ గారి సంబంధించినటువంటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్స్ మనం కొనుగోలు చేయవచ్చును. అలాగే మరి ఏ షేర్స్ కొనకూడదు, నాకేం మొహమాటం లేదు. సో విప్రో అనేది కొద్దిగా వృద్ధి నెమ్మదిగా ఉంది, స్లోగా ఉంది కాబట్టి వీటిని ఆచితూచి వివరించండి, జాగ్రత్త పడండి. అలాగే చిన్న చిన్న మిడ్ క్యాప్ ఐటీ షేర్స్ అధికమైనటువంటి పీఈ ఉన్నవి మనం కొనకూడదు. ఆ పీఈ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటే నష్టపోయే అవకాశం. క్లయింట్ బడ్జెట్లో కోతలు పడితే వీటి లాభాలు చాలా త్వరగా పడిపోతాయి కాబట్టి మిడ్ క్యాప్ ఐటీ షేర్లు కొనగండి. అలాగే మరి ఆటోమొబైల్ సెక్టార్ ఎలా ఉంటుంది? సో రాబోయేటువంటిది మనం ప్రతి వారం చెప్పుకుంటున్నాం, పండగల సీజన్ కాబట్టి తప్పకుండా మీకు ఈ ఆటోమొబైల్ షేర్స్ మీకు లాభం ఉంటుంది. ముఖ్యంగా ప్యాసింజర్ కార్లు, ఇన్వెంటరీ డీలర్స్ వద్ద మంచి కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ షేర్ల మీద మనం కొద్ది దృష్టి పెడితే చాలా మంచిదని చెప్పవచ్చు. ఫెస్టివల్ సీజన్ కాబట్టి తప్పకుండా మీకు డిమాండ్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మరి ఏ షేర్స్ తీసుకోవచ్చు అని అడిగితే టాప్ ఫస్ట్లో ఉంది మహేంద్ర అండ్ మహేంద్ర ఎస్యూవి సెగ్మెంట్, సూపర్, గత 2 వారాల నుంచి అది చెప్తున్నాను నేను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ మహేంద్ర ట్రాక్టర్స్ కూడా మంచి లాభాలు, వ్యవసాయ పనులకి మహేంద్ర అండ్ మహేంద్రకి మించినటువంటి ట్రాక్టర్ల పనిముట్లు ఇంకొక దాంట్లో లేదు. అటువంటి తేలికైనది, బలమైనది, దృఢమైనది, నమ్మకమైనది, అలాగే ప్రతి రైతు కూడా అది అంటే చాలా ఈజీగా కొనుగోలు చేసే తక్కువ ధర ఉండడం వల్ల దానికి మంచి డిమాండ్ ఉంది. అలాగే టాటా మోటార్స్, అలాగే ఈవీ లీడర్షిప్, గ్లోబల్, జేఎల్ఆర్ రికవరీ మరియు డిమోటర్ ప్రయోజనాలు బలంగా ఉన్నాయి కాబట్టి టాటా మోటార్స్ కూడా ఈవీలో మనం కొనుగోలు చేయవచ్చు, మంచిదే. అలాగే బజాజ్ 2 వీలర్ మీద చాలా ప్రీమియం బాగా ఉంది కాబట్టి, అంటే ప్రీమియం విభాగంలో సిఎన్జి బైక్స్ ద్వారా మంచి ప్రాఫిటబుల్స్ ఉన్నాయి, అటువైపు కూడా మనం వెళ్ళవచ్చును. అలాగే మారుతి సుజుకి కూడా ఈసారి మనం స్వల్పకాలికంగా చిన్న కార్ల సెగ్మెంట్లో డిమాండ్ బాగా పెరిగింది కాబట్టి తప్పకుండా ఈ షేర్స్ కూడా మనం కొనుగోలు చేస్తే మీకు చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చు. అలాగే స్మాల్ టైర్ అండ్ ఆటో యూనిసిలరీ షేర్లలో ముడిసరుకుల ధర పెరగడం వల్ల మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఉంది కనుక బీ కేర్ఫుల్. కొద్దిగా స్మాల్ టైర్ అండ్ ఆటో యూనిసిలరీ షేర్లు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, ఈ విషయాన్ని గమనించండి. స్మాల్ టైర్ అండ్ ఆటో యూనిసిలరీ షేర్స్ని కొనుగోలు చేయకపోవడం ఉత్తమం అనేది నా భావన. ఇక మనకి ఫార్మా సెక్టార్ ఆల్వేస్ సెక్యూరిటీ ఉండేటువంటిది మనకి ఫార్మా షేర్స్ కాబట్టి మార్కెట్ ఎప్పుడైనా సరే మనకి ఏ టైం సరే మార్కెట్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో 4 మనకి ఫార్మా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇన్వెస్టర్లు ఫార్మాకి వెళ్తారు. కాబట్టి సన్ ఫార్మా అండ్ డెర్మటాలజీ అండ్ స్పెషాలిటీ విభాగంలో గ్లోబల్ లీడర్ అండ్ స్థిరమైనటువంటి గ్రోత్ ఉంది కాబట్టి తప్పకుండా సన్ ఫార్మాకి వెళ్ళొచ్చు. అలాగే దేశీయ మార్కెట్లో సిప్లా అద్భుతమైనటువంటి రెస్పిరేటరీ విభాగంలో ఉంది కాబట్టి సిప్లా మీరు కొనుగోలు చేయవచ్చును. అలాగే అపోలో హాస్పిటల్స్ అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్ విభాగంలో బెడ్ ఆక్యుపెన్సీ మరియు క్యాష్ ఫ్లో బాగుంది కాబట్టి మనం ఆ షేర్స్ కూడా తీసుకోవచ్చు. మరి తీసుకోకూడని షేర్స్ ఏంటి అంటే యుఎస్ ఎఫ్డిఏ తీవ్ర హెచ్చరికలు ఉన్నటువంటిది, వార్నింగ్ లెటర్స్ ఓఏఐ ఉన్న కంపెనీలు తనిఖీల్లో సమస్యలు బాగా ఎదుర్కొంటున్నాయి. అందులో జైడూస్ చాలా ప్రమాదంలో ఉంది, జైడూస్ షేర్లని కొనుగోలు చేయకూడదు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ధరల ఒత్తిడి కారణంగా లాభాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఏపీఐ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల షేర్స్ కొనుగోలు చేయొద్దు. కాబట్టి ఏకమొత్తం కాకుండా బై ఆన్ డిప్స్ మనకి సిస్టమ్ ఇన్వెస్టింగ్ ప్లాన్ సిప్ అంటారు దాన్ని. సో కాబట్టి పద్ధతిలో నాణ్యమైన కంపెనీలు కొనుగోలు చేస్తే చాలా మంచిది. స్టాప్ లాస్ లేకుండా స్వింగ్ ట్రేడింగ్ చేయవద్దు, జాగ్రత్త. తప్పకుండా మీరు ఇంకేదైనా అవగాహన కోసం మీరు పెద్దలు మరియు అనుభవజ్ఞుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని నేను చెప్పినట్టుగా వాటి మీద మీరు పెట్టుబడి పెడితే లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా సరే ప్రత్యక్షమైన కొనుగోలు కోసం అనేది నేనేది సిఫార్సు చేయట్లేదు. మీకున్న అనుభవాన్ని పెద్దల యొక్క సూచనలు తీసుకొని మీరు అందులో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. సో నేను ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదిస్తూ నేను చెప్పిన విషయాన్ని అవగతం చేసుకుంటూ ముందడుగు వేయాలని, ఈ వారంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడడానికి అన్ని రాష్ట్రాల వారికి కూడా
అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది. అందరూ కూడా షేర్ మార్కెట్లో పాల్పంచుకోవచ్చు, ట్రేడింగ్ చేయవచ్చు. మీకు ఈ వీడియో కనుక పూర్తిగా నచ్చితే 10 మందికి చేత సబ్స్క్రైబ్ చేయించాలని, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ కూడా ఆర్థిక భారతానికి ఉపయోగపడేటువంటి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.